తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. శ్రీమంతుడి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు అయితే వచ్చాయి. రంగస్థలం సినిమా ఈ బ్యానర్ కు మంచి గౌరవాన్ని తీసుకొచ్చింది. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా వచ్చిన పుష్ప సీక్వెల్ కూడా అద్భుతమైన కలెక్షన్లు తీసుకువచ్చి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రెసెంట్ ఎన్నో భారీ సినిమాలు నిర్మితం అవుతున్నాయి. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే హను రాఘుపూడి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాలు నిర్మితం అవుతున్నాయి. ఇక ప్రెసెంట్ ప్రభాస్ హను రాఘుపూడి సినిమాకు ఇంకా టైటిల్స్ అయితే ఫిక్స్ కాలేదు. ఫౌజీ అనేది కేవలం బయటకు వినిపిస్తున్న టైటిల్ మాత్రమే. మరి ఈ సినిమాకి సంబంధించి ఒక ఫోటో లీక్ అయింది. ఆ ఫోటో షేర్ చేయడం వలన ప్రసాద్ శెట్టి అని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా తేలాల్సింది. మరి అయితే ఈ లోపే చిత్ర యూనిట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మీలో చాలా మంది #ప్రభాస్ హను సెట్స్ నుంచి ఒక చిత్రాన్ని షేర్ చేస్తున్నారని మేము గమనించాము. మీకు ఉత్తమ అనుభవాన్ని అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అండ్ అలాగే ఈ లీక్స్ జట్టు యొక్క నైతికతను దెబ్బతీస్తాయి. అటువంటి చిత్రాలను షేర్ చేసే ఏ ఖాతా అయినా నివేదించబడి తొలగించడమే కాకుండా సైబర్ నేరంగా పరిగణించబడి తగిన విధంగా వ్యవహరించబడుతుంది. మైత్రి మూవీ మేకర్స్ రీసెంట్ గా స్టేట్మెంట్ పాస్ చేసింది ఈ విషయం పైన. ఇక్కడితో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా జాగ్రత్త పడడం మొదలెట్టారు. ఇప్పటికే తమ తోటి అభిమానిని అరెస్ట్ చేశారు అని మరోవైపు పోస్టులు కూడా పెడుతున్నారు. ఇంకొంతమంది మాత్రం మీరు జాగ్రత్త పడాలి అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది ఫస్ట్ లుక్ కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. చాలా మంది చాలా రకాలుగా ఈ విషయం పైనే స్పందిస్తున్నారు. ఇక హను లాస్ట్ ఫిలిం సీతారామం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ అయితే సాధించింది. అందుకే ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడంటే అందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఏమో ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. కొంతమంది అయితే ఈ సినిమా సెకండ్ హాఫ్ ఊహించని స్థాయిలో లేదని ఇప్పటి నుంచి అనడం మొదలెట్టేశారు. ఏదేమైనా సినిమా మీద అయితే మాత్రం మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో మాత్రం సందేహం లేదు.